వామ్మో ఖర్చులు డబుల్. ఎంపీ అభ్యర్థుల్లో ఎన్నికల బుగులు. లీడర్లను కాపాడుకోవడానికి ఓటర్లకు ఇచ్చేందుకు ఎంత ఖర్చు అవుతుందో అనే టెన్షన్. ప్రధాన పార్టీల అభ్యర్థికి కనీసం 50 కోట్లు, ప్రైమ్ నియోజకవర్గం అయితే 80 కోట్లు కావాల్సిందే. వేసవి ఐపీఎల్ సీజన్ కావడంతో ఖర్చు తడిసి మోపెడు. 4వ ఫేజ్ లో ఎలక్షన్ ఉండడంతో ఆందోళన. ఇది ఇప్పటికైనా పార్టీల అధినేతలందరూ మారాలి. ఓటు హక్కును చెప్పాలి. లేకపోతే మీ బట్టలు కూడా అమ్ముకొని ప్రజలకు డబ్బులు ఇవ్వవలసి వస్తుంది. మీ లోపలున్న డ్రాయర్లు కూడా కుదబెట్టి ఓటర్ల దగ్గరికి పోయి ఒక 10 రూపాయలే వచ్చిందా దీన్ని తీసుకొని ఓటేయిర్రి అనే కాడికి వస్తాయి. మీరు కాదా? మీ స్వార్థ రాజకీయాలకు కాదా? మీ అధికార కాంక్షకు కాదా ఈ పైసలు పంచేది? ఇక మీరేమో అధికారం వస్తే ఎన్నెన్ని దుర్మార్గాలు చేయవచ్చో మీరు చేస్తారు. ఈ అధికారం అనవసరంగా ఎవరికి పడితే వానికి ఇస్తే ఆగమైపోతుందేమో అని ఓటర్లకు తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ప్రసాదించి బయటకు వస్తున్న సమయంలో ఒక ఆయన అడిగిండట, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మొత్తం అణగారిన వర్గాలు, పేద ప్రజలు, ఆదాయం లేనోళ్ళు, ఆస్తులు లేనోళ్ళు, డబ్బు లేనోళ్ళు ఉన్నారు. నువ్వు ఈ ఓటు హక్కు ఇస్తే ఈ ఓటును కొనుక్కోవాలనే ఆలోచన ఉన్న ఈ దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళకి అమ్ముకుంటారు కదా ఈ ఓటు అంటే. నిజమే, ఆస్తి లేనోళ్ళు, ధనం లేనోళ్ళు, పొలాలు లేనోళ్ళు, వ్యాపారం లేనోళ్ళు నిజమే నా ప్రజలు. కాబట్టి ఈ క్షణం వాళ్ళు ఓటు అమ్ముకోవచ్చు. కానీ ఓటు హక్కు విలువ తెలిసిన రోజు వీళ్ళందరూ పంచలు కూడా తీసుకొచ్చి తరిమేస్తారు వాళ్ళు. అప్పటి వరకు జర ఓపిక పట్టాలి అని చెప్పిండట బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు అక్కడికి వస్తుంది మెల్లమెల్లగా. ఇప్పుడు ఎక్కడికి వస్తుందంటే ఆఖరికి అన్ని పార్టీల అధ్యక్షులు బట్టలు అమ్ముకొని ఇంట్లో సొమ్ములు అమ్ముకొని ఓట్లు కొట్టిన కాడికి వస్తాను. ఇక చూడు, ఒక్క ప్రధాన పార్టీ అభ్యర్థి కాట 50 కోట్లు ఖర్చు పెట్టండి వెళ్తలేదట. 80 కోట్లు ప్రైమ్ అంటే కొన్ని కాస్ట్లీ నియోజకవర్గాలు ఉంటాయి కదా. ఇప్పుడు కేసీఆర్ పోటీ చేసిన నియోజకవర్గము, లేకపోతే రేవంత్ రెడ్డి పోటీ చేసిన నియోజకవర్గము, లేకపోతే ఇక్కడ మన కిషన్ రెడ్డి పోటీ చేసే అధినేతలు పోటీ చేసిన నియోజకవర్గాలు, లేకపోతే హరీష్ రావు లాంటి ఒక పెద్ద, లేకపోతే కేటీఆర్ లాంటి ఒక పెద్ద ఫేస్ ఉన్న వ్యక్తులు పోటీ చేసే దగ్గర 80 కోట్లని వీళ్ళు రాసిండ్రు. కానీ ఒక దళిత సీట్ కోసం లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో 120 కోట్లు ఖర్చు పెట్టింది. ఆశ్చర్యపోతారు. రిజర్వ్డ్ స్థానాల్లో 120 కోట్లు ఖర్చు పెట్టిందంటే ఎన్నికల పరిస్థితి, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అధికార మదం కోసం, అధికార దుర్వినియోగం కోసం ఎంత పాకులాడతానో మనం అర్థం చేసుకోవాలి. దయచేసి చదువుకున్న యువకులకు కూడా ఓటు హక్కు తెలుస్తలేదు. ఎమ్మెల్యే క్యాండిడేట్ల దగ్గరికి పోయి వీళ్ళే రివర్స్ ఎంత పైసలు ఇస్తావన్నా అని అడిగే కాడికి వచ్చింది. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ప్రజాస్వామ్యాన్ని కూని చేయకండి. ఒకవేళ ఇట్లనే డబ్బులేక మేము ఓట్లేస్తామని అనే దాకా పరిస్థితి వస్తే దీనికంటే ప్రెసిడెంట్ పాలనే ఉత్తమం. ఒక రష్యాల పుతిన్ లాగా, ఉత్తర కొరియాల కిమ్ లాగా, లేకపోతే ఒక అమెరికా ప్రెసిడెంట్ లాగా ఇవే ఉన్నాయమిగా. ఇద్దరే పోటీ చేస్తారు, ఇద్దరు ఇట్లా వన్నోగా గెలిపిస్తే అయిపోతుంది. ఇదంతా తతంగం వేస్ట్. ఇక వాడు పైసలు లేను, మనం ఓట్లు అమ్ముకోను. ఏంది ఇది? ఈ దౌర్భాగ్యం. ఒక సిద్ధాంతం కలిగినోడు, ఒక రాజకీయాల మీద ఆసక్తి ఉండి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఈ పేద ప్రజల జీవితాలను మార్చాలని ఒక సదుద్దేశంతో, ఒక సిద్ధాంతంతో వచ్చినోడికి ఒక్క ఓటే లేకపోతే వాని తెలివి ఈ దేశానికి ఏం ఉపయోగపడ్డట్టు? పైసలు తెచ్చి ఓ తెలివి లేకపోయినా మీద గుమ్మరిస్తే ఓట్లేస్తే ఏం లాభం అన్నట్టు. ఉదాహరణకి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అదే. ఏ తెలివికాలోడా, ఏమైనా విజన్ ఉన్నోడా, దీనికైనా ఎక్కడికొచ్చేటోడా, 4 మంచి మాటలు చెప్పేటోడా? చలో రమ్మని ఒక్కసారి నా దగ్గర కూర్చోమని. దేశ రాజకీయం నుంచి రాష్ట్ర రాజకీయం వరకు, నీళ్ల నుండి కరెంటు వరకు, గుడిసె నుండి బిల్డింగ్ వరకు ఎవరికి ఎట్లు ఇవ్వాలో చెప్పు ఒక్కసారి అని అడుగుదాం. కాబట్టి ప్రజలారా, రాజకీయం అంటే ఒక సిద్ధాంతం, రాజకీయం అంటే ఒక ఆలోచన. రానున్న 5 సంవత్సరాలకి ప్రజలను ఎట్లా పాలించాలి, వాళ్ళ పేదరికాన్ని ఎట్లా పోగొట్టాలి, వాళ్ళ అసమానతలు ఎట్లా పోగొట్టాలి అని ఒక ఆలోచన, పెద్ద ఆలోచన.
దాన్ని మీరు పైసలకు అమ్ముకోండి, అమ్ముకోకండి దయచేసి. ఇక చూడు, ఇక రాసుకొచ్చడానికి సిగ్గులేదు, ఖర్చు పెట్టుర్రి అన్నట్టే రాసుకొచ్చింది వీడు. కాబట్టి ప్రజలారు ఇవి మానుకోవాలి, డబ్బులు తీసుకోకుండా ఓట్లేయండి. అది కూడా ఎవరికి ఓటేస్తే బాగుపడతారో ఆలోచించి ఓటేయండి.